ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం కొనాలనుకునే వారికి సువర్ణ అవకాశం. ఎందుకంటే ఇప్పుడు బంగారం వెండి ధరలు గతంలో కంటే దాదాపు 30 నుంచి 35 వేలు తగ్గిపోవడం చూస్తున్నాం. అటు అంతర్జాతీయ మార్కెట్లో ఇటు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోతున్నాయి. అంటే తగ్గిపోయిన రేట్లు గత కొన్ని వారాలుగా అంటే స్థిరంగా కొనసాగడం అయితే చూస్తున్నాము. సో గత 10 రోజులుగా బంగారం ధర హైదరాబాద్ కి సంబంధించి 1 గ్రాము 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అంటే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19 వరకు చూసుకుంటే ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాము. అంటే ఫిబ్రవరి 10వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ వచ్చేసి 15,878 రూపాయలు ఉంది. అంటే 87 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ వస్తే 14,555, ఇక్కడ మళ్ళీ 80 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఫిబ్రవరి 11కు వెళ్తే 24 క్యారెట్స్ వచ్చేసి 15,960 రూపాయలు, అంటే ఇక్కడ 82 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ వస్తే 14,630, ఇక్కడ మళ్ళీ 75 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే కొంచెం పెరిగింది. ఫిబ్రవరి 12కు వస్తే 24 క్యారెట్స్ 15,840 రూపాయలు, ఇక్కడ చూడండి మరి 120 రూపాయలు తగ్గిపోయింది. 22 క్యారెట్స్కి వస్తే 14,520, మళ్ళీ ఇక్కడ 110 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. ఫిబ్రవరి 13కు వెళ్తే 24 క్యారెట్స్ 15,578, మళ్ళీ ఇక్కడ 62 రూపాయలు తగ్గడం చూస్తున్నాము. 22 క్యారెట్స్కి వెళ్తే 14,280 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 240 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 11 ఫిబ్రవరి 10 చూసుకుంటే 87 77 పెరగడం చూసాము. మళ్ళీ మనము 12 13కు వస్తే చూడండి 110 రూపాయలు 260 240 120 తగ్గిపోయింది మళ్ళీ ఇక్కడ. అలాగే మనం ఫిబ్రవరి 14కు వద్దాం. 24 క్యారెట్స్ వచ్చేసి మళ్ళీ 15,775, మళ్ళీ 197 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్స్కి వస్తే 14,460 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 180 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 15కు వస్తే 24 క్యారెట్స్ 15,775, మళ్ళీ ఇక్కడ స్థిరంగా ఉంది, తగ్గలేదు పెరగలేదు. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,460, ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉంది. అంటే ఫిబ్రవరి 15వ తారీఖు కనుక చూసుకుంటే 24 క్యారెట్స్ 15,775లో ఉంది. 22 క్యారెట్స్ 14,460లో చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 16కు వస్తే 24 క్యారెట్స్ 15,644, అంటే 131 రూపాయి ఇక్కడ మళ్ళీ పడిపోయింది. 22 క్యారెట్స్కి వస్తే 14,340, ఇక్కడ మళ్ళీ 120 రూపాయలు తగ్గిపోవడం చూస్తున్నాం. అలాగే మనం ఫిబ్రవరి 17కు వస్తే 24 క్యారెట్స్ 15,420 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 224 రూపాయలు పడిపోయింది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,135, ఇక్కడ మళ్ళీ 205 రూపాయలు మళ్ళీ తగ్గిపోవడం చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 16 17 మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ ఇక్కడ ఫిబ్రవరి 14వ తారీఖు పెరిగింది, మళ్ళీ అలాగే 15కి స్థిరంగా ఉంది. 16 17కి చూసుకుంటే మళ్ళీ తగ్గిపోవడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 18వ తారీఖు వెళ్తే 24 క్యారెట్స్ 15,420, ఇక్కడ మళ్ళీ స్థిరంగానే ఉంది, అంటే పెరగలేదు తగ్గలేదు. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,135, ఇక్కడ కూడా పెరగలేదు తగ్గలేదు, అదే ధరలో ఉంది. అంటే ఫిబ్రవరి 18 చూసుకుంటే 24 క్యారెట్స్ 15,420 రూపాయల్లో ఉంది. 22 క్యారెట్స్ 14,135లో అయితే ఉండడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 19కి వస్తే 24 క్యారెట్స్ 15,649, అంటే 229 రూపాయలు మళ్ళీ పెరిగింది. మరి 22 క్యారెట్స్ చూసుకుంటే 14,345, అంటే 210 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే క్రమేపా చూసుకుంటే మనకి ధర అనేది కొంచెం అయితే తగ్గడం అయితే చూస్తున్నాము. మరి ఇలా ఈ ధరలు తగ్గడం అంటే బంగారం ధర తగ్గుతుంది అంటే చాలా మందికి అదొక హ్యాపీ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే ముందు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి ఇంకా బంగారం కొనాలి, అవసరతలు చాలా ఉంటాయి కాబట్టి ధర ఇలా తగ్గడం అనేది ఇట్స్ వెరీ గుడ్ అనుకోవాలి. సో హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. మరి వెండి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. మరి వెండి ధర ఎలా ఉంది గత 10 రోజులుగా? నిన్న ఫిబ్రవరి 18వ తారీఖున 2,60,60,000 ఉన్నటువంటి వెండి ధర ఈ రోజు చూసుకుంటే 2,70,000, అంటే 10,000 పెరగడం అయితే చూస్తున్నాం వెండి. మరి తగ్గిపోతుంది అనుకున్న టైంలో వెండి మళ్ళీ ధర పుంజుకుంటుందని అనుకోవాలంటే ఈ రోజు చూసుకుంటే 10,000 పెరిగింది. అంటే ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 19 వరకు అసలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ. ఫిబ్రవరి 10వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు వెండి 3,000లో ఉంది. 100 గ్రాములు చూసుకుంటే 30,000. ఇంకా 1 కేజీ చూసుకుంటే 3 లక్షల్లో ఉంది. అంటే ధర పెరగలేదు తగ్గలేదు. ఫిబ్రవరి 10వ తారీఖుని కిలో వెండి 3 లక్షల్లో అయితే ఉండడం చూస్తున్నాం. ఫిబ్రవరి 11కు వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ వచ్చేసి మళ్ళీ 3 లక్షలు, ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగానే ఉంది. ఇంకా ఫిబ్రవరి 12కు వస్తే గనక 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ 3 లక్షలు, మళ్ళీ ఇక్కడ స్థిరంగానే ఉంది, పెరగలేదు తగ్గలేదు,
కిలో వెండి 3 లక్షలు. అంటే చూడండి ఫిబ్రవరి 10, 11, 12 తారీఖులో కిలో వెండి 3 లక్షల్లో ఉండడం అయితే చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి 13కి వస్తే 10 గ్రాములు 2800, 100 గ్రాములు 28,000, ఇంకా 1 కేజీకి వస్తే 2,80,000. అంటే ఇక్కడ 20,000 తగ్గిపోయింది. ఫిబ్రవరి 13వ తారీఖున ఒకేసారి 20,000 కిలోకి 20,000 తగ్గిపోయి 2,80,000 అయితే వెండి ధర ఉంది. ఇంకా ఫిబ్రవరి 14 చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా 1 కేజీ చూస్తే 2,80,000. ఇక్కడ మళ్ళీ పెరగలేదు తగ్గలేదు, ధర స్థిరంగానే ఉంది. అంటే ఫిబ్రవరి 14వ తారీఖుని కిలో వెండి 2,80,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 15వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా 1 కేజీకి వస్తే 2,80,000. ఇక్కడ మళ్ళీ అదే ధర ఉంది, తగ్గలేదు పెరగలేదు. ఇంకా ఫిబ్రవరి 16వ తారీఖు మాట్లాడుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 కేజీకి వస్తే మళ్ళీ 2,65,000. ఇక్కడ మళ్ళీ 15,000 పడిపోవడం చూస్తున్నాము. చూడండి ఫిబ్రవరి 13వ తారీఖునేమో 20,000 తగ్గింది, కిలో వెండి తగ్గి 2,80,000లో ఉండడం చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి 16వ తారీఖు చూసుకుంటే 15,000 తగ్గి కిలో వెండి 2,65,000 అయితే ఉంది. ఇంకా ఫిబ్రవరి 17వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 కేజీకి వస్తే 2,65,000. అంటే ఇక్కడ మళ్ళీ ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగానే ఉంది. అంటే ఫిబ్రవరి 17వ తారీఖుని ధర పెరగలేదు తగ్గలేదు, 2,65,000లో కిలో వెండి ఉండడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 18వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, 1 కేజీకి వచ్చి మళ్ళీ 2,60,000. ఇక్కడ చూడండి మళ్ళీ 5,000 తగ్గిపోయింది. అంటే ఫిబ్రవరి 18వ తారీఖుని కిలోకి 5,000 తగ్గి 2,60,000 అయితే వెండి ఉండడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 19వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, ఇంకా 1 కేజీకి వస్తే 2,70,000. మళ్ళీ చూడండి 10,000 పెరిగింది. అంటే 19వ తారీఖు చూసుకుంటే ఫిబ్రవరి 19వ తారీఖుని వెండి కిలోకి 10,000 పెరిగి 2,70,000కి ఉండడం అయితే చూస్తున్నాము. అంటే 18వ తారీఖున అయితే 5,000 పడిపోయింది కిలోకి. 19వ తారీఖు చూసుకుంటే మళ్ళీ 10,000 పెరగడం అయితే చూస్తున్నాం. అంటే వెండి ఈ రోజు చూసుకుంటే ఫిబ్రవరి 19వ తారీఖుని 10,000 పెరగడం అయితే చూస్తున్నాము. సో ఈ రోజు ధర 2,70,000, అంటే గ్రామ్ వచ్చేసి 270 రూపాయలు ఉంది ఈ రోజు. సో హైదరాబాద్ కి సంబంధించి వెండి 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ ఇలా అయితే ఉంది. ఇప్పుడు గోల్డ్ గానీ సిల్వర్ గానీ ఏదైతే మనం చార్ట్ చూసామో ఇవన్నీ కూడా GST TCS ఇవేవి ఇంక్లూడ్ అవి లేవండి. సో ఈ టైంలో అంటే మనం అనుకున్నట్టుగా మాఘమాసం వచ్చేసింది, పెళ్లిళ్ళ సీజన్, ముహూర్తాలు, ఇక అందరూ హరిబరిగా ఉంటారు. మరి పెళ్లి చేయాలంటే కూతురుకి ఖచ్చితంగా బంగారం పెట్టాలి, ఇంకా అల్లుడికి కూడా మరి కొత్త అల్లుడు బంగారం కొనాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. సో ఈ టైంలో ఇలా మరి బంగారం తగ్గడం అనేది బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి చాలా గొప్ప సువర్ణ అవకాశం అని అనుకోవాలి. చాలా మంది అనలిస్టులు కూడా చెప్తున్నారు ఇప్పుడు ధర తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు కొనుక్కోండి, అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే అప్పులు చేసి EMI పెట్టి మాత్రం తగ్గుతుంది కదా అని మాత్రము ఉత్సాహంగా ముందుకు వెళ్ళొద్దు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా అనలిస్టులు అయితే చెప్పడం జరుగుతుంది. సో అవసరత ఉంది, పెళ్లిళ్ళ సీజన్, మా అమ్మాయికి పెళ్లికి బంగారం కొనాలి, కొత్త అల్లుడికి బంగారం పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ టైంలో బంగారం కొనుక్కోండి అని చెప్తున్నారు. ఇంకా డబ్బులు ఉన్నాయి, మాకు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ ఉంది కొనాలనుకునే వాళ్ళు కూడా ఇలా తగ్గినప్పుడు కొనుక్కుంటే రేపు పెరిగినప్పుడు మళ్ళీ లాభాలు వచ్చే అవకాశం ఉందని కూడా అనలిస్టులు చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.